ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కలలు నిజం కావు. ధైర్యంగా ఉండు. లక్ష్మి, పొద్దునే కన్నీళ్ళ. నువ్వు నా నవ్వుని కోరుకున్నావు, నేను అంతే. ఎప్పుడు నవ్వుతూ ఉండే లక్ష్మి నాకు ఇష్టం. అయినా మెలకువలో ఉండి ఎన్నో సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొన్న దానివి. నిద్రలో వచ్చిన పీడకలకి భయపడ్డం ఏంటి? ఈ భాగ్యలక్ష్మి ధైర్యలక్ష్మి కూడా. అది మర్చిపోకు. స్మైల్ ప్లీజ్. నవ్వు. అలా నవ్వుతూ ఉండాలి. కాసేపట్లో వచ్చే సన్ రైజ్ కన్నా నీ స్మైలే అందంగా ఉంది. పొద్దున్నే నన్ను పొగడకండి. అవును, ఈరోజు మీరు స్కూల్కి వస్తున్నారా? ఎందుకు రాను? నేను వస్తాను, దగ్గరుండి పిల్లల్ని గెలిపిస్తాను. మీరు తప్పకుండా రావాలని పిల్లలు ఆశపడుతున్నారు. మళ్ళీ వాళ్ళని నిరాశపరచరుగా? లేదు లక్ష్మి, లైఫ్లో నేను ఎలాగో ఓడిపోయాను. నా పిల్లలైనా గెలవాలి. మీరు ఓడిపోలేదండి. మీరు తప్పు చేయలేదు. చేశానని అనుకుంటున్నారు. మిమ్మల్ని అతి తొందరలో ఆ గిల్ట్ నుంచి బయటపడేస్తాను. మీరు కాసేపు పడుకోండి, నేను ఈ లోపు రెడీ అయ్యి వస్తాను. రండి పిల్లలు, ఈ రోజు ఆటల పోటీలో మీరు గెలవాలని దేవుడికి దండం పెట్టుకుందాం. రండి. దేవుడికి దండం పెట్టుకోండి. దేవుణ్ణి బాగా వేడుకున్నారా? మిమ్మల్ని గెలిపించమని అడిగారా? మమ్మల్ని గెలిపించేది దేవుడు కాదమ్మమ్మా, మా అమ్మ నాన్న. మా నాయనే. మా అమ్మ నాన్న మాతో ఉంటే మేము ఎక్కడైనా గెలుస్తామమ్మమ్మా. నా తల్లే. మీ అమ్మా నాన్న అంటే ఎంత ప్రేమ గౌరవం. దేవుడి కంటే అమ్మా నాన్నే ఎక్కువ అన్నమాట. అంతే, అమ్మా నాన్న అంటే ప్రత్యక్ష దైవాలు కదా మరి. సరే, పద వెళ్దాం. ఫ్యాక్టరీకి వెళ్తున్నావా వివేక్? లేదు వదిన, ఈరోజు మేం కూడా మీతో పాటు స్కూల్కి వస్తాం. అబ్బో, మీరు స్కూల్కి ఎందుకు? జాను మనసేం బాగోలేదమ్మా. స్కూల్లో పిల్లల్ని చూస్తే అయినా తన మైండ్ కొంచెం చేంజ్ అవుతుందని. పిల్లల్ని చూడటమేనా, కనడమేమైనా ఉందా? ఇదిగో దేవం, నువ్వు చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, ఆ కోర్స్ ఏదో వాడుతున్నారు కదా. ఇంకా ఎందుకే వాళ్ళని సతాయిస్తావు? వెళ్దాం. నాన్న, మనతో పాటు పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఇంట్లో జాను కుక్కర్స్ అన్ని బ్లాస్ట్ అయ్యే స్టంట్స్ చేస్తుంది అన్నయ్య. తను వస్తే కాస్త రిలీఫ్ ఇద్దామని. పొరపాటున ఒక్కసారి జరిగితే దాన్ని పట్టుకుంటారేంటి? టైం అవుతుంది, వెళ్దాం పదండి. పదండి. మీరు మాత్రమే వెళ్తారా? మనీషాని తీసుకువెళ్ళరా?
దాని గొడవ నీకెందుకే? ఎప్పుడు చూసినా దాని కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటావు. అంటే మనిషి మనసేం బాగోలేదు వదినా. ఇంట్లో ఉంటే తనకి పిచ్చెక్కిపోతుంది. అవునవును. నిన్న మిత్ర మనిషిని బయటికి తీసుకెళ్లాడు కానీ పిల్లల గొడవతో వెంటనే ఇంటికి వచ్చేశాడు. పాపం కడుపుతో ఉంది. ఇంట్లో వాళ్ళ గురించి తప్ప మిగతా వాళ్ళ గురించి బాగా పట్టించుకుంటావు. మనతో మనిషిని కూడా తీసుకెళ్దాం లక్ష్మి. మనిషిని పిలు. నేను పిలుస్తాను. మనీషా, నీ ప్లాన్ స్టార్ట్ మనీషా. అయ్యయ్యో, అయ్యయ్యో, అయ్యో మిత్ర, మనీషా లేదు మిత్ర. దానికే ఎందుకే అంతలా అరుస్తావు? గదిలో లేకపోతే బయట ఉందేమో. మీరిక్కడే ఉండండి, నేను చూసొస్తాను. మనీషా, అయ్యో ఇటువైపు లేదే. మనీషా, ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మిత్ర, 2 బాల్కనీలోనూ లేదు. ఒకసారి కాల్ చేయవా? పాపం ఎక్కడికి వెళ్ళిందో, అసలే కడుపుతో ఉంది. నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయను మిత్ర. ఈ రోజు నాది కావాలి. ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి. చెప్పండి దేవయాని గారు. ఫోన్ ఒకసారి మనీషాకి ఇస్తారా? దేవయాని గారు, అక్కడ ఏం జరుగుతుందా ఆంటీ? నువ్వు కనిపించట్లేదని అంతా కంగారు పడుతున్నారు. మిత్ర ఏమంటున్నాడు? షాక్తో మిత్రకి చెమటలు పడుతున్నాయి. మీరీ టెన్షన్ని ఇంకా హైప్ చేయండి. మిత్ర నా కోసం పరిగెత్తుకుంటూ రావాలి. అలాగే మనీషా, అందరినీ హడలెత్తించి ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైందన్నయ్య? మనిషి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.